స్కూల్ అసిస్టెంట్ సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి టాపిక్లలో అత్యధికమైనటువంటి ప్రయారిటీ కలిగినటువంటి టాపిక్ ఏది అంటే కరికులం. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి టెట్ మరియు డిఎస్సిలలో అత్యధిక వెయిటేజ్ కలిగినటువంటి టాపిక్ ఏది అంటే విద్యా ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళికగా చెప్పుకోవటం జరుగుతుంది. కాబట్టి ఇలా మన సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి టాపిక్లన్నింటిలో కంటే అతి ఎక్కువ ప్రయారిటీ కలిగినటువంటి టాపిక్, అత్యధిక మార్కులు వస్తున్నటువంటి టాపిక్ ఏది అంటే విద్యా ప్రణాళికకు సంబంధించి. అటువంటి విద్యా ప్రణాళికకు సంబంధించి కనుక మనం తీసుకున్నట్లయితే టెట్ మరియు డిఎస్సిలలో ఈ కరికులానికి సంబంధించినటువంటి వెయిటేజ్ ఎట్లా ఉంది అనే అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే టెట్లో దీని నుండి ఈ టాపిక్ నుంచి 2 బిట్ల వరకు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సిలో ఇదే టాపిక్ నుంచి ఎన్ని బిట్లు ఇవ్వటం జరుగుతుందంటే 9 బిట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇలా మొత్తం టెట్ మరియు డిఎస్సికి రెండింటినీ కలిపినట్టు తీసుకున్నట్లయితే ఈ టాపిక్ నుండి ఎన్ని ప్రశ్నలు రావటం జరుగుతుంది అంటే 11 క్వశ్చన్స్, 11 బిట్లు రావటం అనేది ఈ టాపిక్ నుండే జరుగుతుంది. అందుకే నేను మొదటే చెప్పాను, సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి టాపిక్లలో అత్యధిక ప్రయారిటీ కలిగినటువంటి టాపిక్గా మనం దేనిని చెప్పుకుంటున్నామంటే విద్యా ప్రణాళిక గురించే చెప్పుకోవటం అనేది జరుగుతుంది. మరి ఈ విద్యా ప్రణాళికలో భాగంగా మనం ఏ అంశాలను మనం డిస్కస్ చేయవలసి ఉంటుంది అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ టాపిక్లో భాగంగా మనం ఏ అంశాలు డిస్కస్ చేస్తామంటే ఈ 11 బిట్స్ కొరకు విద్యా ప్రణాళిక అంటే ఏమిటి, విద్యా ప్రణాళికకు సంబంధించినటువంటి వివిధ విద్యావేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలను మనం డిస్కస్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో భాగంగా మనం ఇంకా ఏం డిస్కస్ చేయవలసి ఉంటుందంటే వాట్ ఈస్ ద మెయిన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద సిలబస్ అండ్ కరికులం. సిలబస్కు కరికులానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి మనం డిస్కస్ చేయటం జరుగుతుంది. ఈ సిలబస్ మరియు కరికులం గురించి ఒక బిట్ అనేది కంపల్సరిగా టెట్లో ఒక బిట్ వస్తుంది. అదేవిధంగా డిఎస్సిలో ఖచ్చితంగా ఈ ఏరియా మీద ఒక బిట్ రావటం అనేది జరుగుతుంది. ఇలా రెండో అంశం కింద మనం ఏం డిస్కస్ చేస్తామంటే విషయ ప్రణాళికకు విద్యా ప్రణాళికకు మధ్య ఉన్నటువంటి భేదాలు లేదా తారతమ్యాల గురించి మనం డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం దేని గురించి మనం డిస్కస్ చేస్తామంటే విద్యా ప్రణాళికకు సంబంధించినటువంటి 10 మౌలిక అంశాల గురించి మనం డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది. 1986 జాతీయ విద్యా విధానము ప్రకారం విద్యా ప్రణాళికలో 10 మౌలిక అంశాలను రూపొందించడం జరిగింది. ఈ 10 మౌలిక అంశాలకు సంబంధించి కూడా బిట్టి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎలా ఇస్తున్నారంటే ఈ క్రింది వాటిలో 10 మౌలిక అంశాలకు సంబంధించిన అంశం ఏది, సంబంధము లేని అంశం ఏది అని బిట్టి రావటం జరుగుతుంది. కాబట్టి ఆ 10 మౌలిక అంశాల గురించి మనం తెలుసుకోవటం జరుగుతుంది. ఇలా ఫస్ట్ అంశం కింద మనం ఏం నేర్చుకుంటాం, విద్యా ప్రణాళిక అంటే ఏమిటి, విద్యా ప్రణాళికకు సంబంధించిన వివిధ విద్యావేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలను మనం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా రెండవ అంశం కింద మనం ఏం డిస్కస్ చేయటం జరుగుతుందంటే విద్యా ప్రణాళికకు విషయ ప్రణాళికకు మధ్య ఉన్నటువంటి తారతమ్యాల గురించి మనం డిస్కస్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా మూడవ అంశం కింద మనం ఏం డిస్కస్ చేస్తామంటే 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం 10 మౌలిక అంశాలను ప్రవేశపెడితే ఆ 10 మౌలిక అంశాల గురించి మనం ప్రస్తావించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇందులో భాగంగా మనం ఇంకా ఏ అంశాలు డిస్కస్ చేయటం జరుగుతుంది అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ కరికులం. టైప్స్ ఆఫ్ కరికులం పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి రకాల గురించి మనం తెలుసుకుంటాం. పాఠ్య ప్రణాళికలో ప్రధానంగా మనకి ఎన్ని రకాలు ఉంటాయంటే పాఠ్య ప్రణాళికలో ప్రధానంగా మనకి 3 రకాలు కనిపిస్తాయి. ఆ 3 రకాలు ఏంటి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే ఒకటి సబ్జెక్ట్ కరికులం, రెండవది ఏంటంటే కోర్ కరికులం, మూడవది ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ కరికులం. అంటే సబ్జెక్ట్ కరికులం దానినే మనం ఏమంటామంటే విషయ ప్రణాళిక అని అంటాం. రెండవ దాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే రెండవ దాన్ని కోర్ కరికులం, దానిని మౌలిక ప్రణాళిక అని పిలుస్తాం. అదేవిధంగా మూడవ దానిని మనం ఏమని పిలవటం జరుగుతుంది అంటే యాక్టివిటీ బేస్డ్ కరికులం, కృత్యాధార లేదా కార్యకలాపాల పాఠ్య ప్రణాళిక. ఇలా టైప్స్ ఆఫ్ కరికులం గురించి మనం డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది.
అదేవిధంగా ఇంకా ఎట్లాంటి అంశాల గురించి మనం డిస్కస్ చేయటం జరుగుతుంది అని అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల గురించి మనం డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల గురించి కనుక మనం తీసుకున్నట్లయితే అంటే విద్యా ప్రణాళికను తయారు చేసేటప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలను తెలియజేసే దానిని మనం ఏమని పిలుస్తామంటే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు అని పిలుస్తాం. అటువంటి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు మనకి ఎన్ని ఇవ్వటం జరిగిందంటే 15 విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఉన్నాయి. ఆ 15 విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల గురించి కూడా మనం డిస్కస్ చేయటం జరుగుతుంది. దీని మీద కూడా ఏమని ఇస్తున్నాడంటే గతంలో ఏమని ఇవ్వటం జరిగిందంటే ఈ క్రింది వాటిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ఏది, విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది ఏది అని ఇవ్వటం జరుగుతుంది. ఇలా మనము ఈ అంశాల గురించి మనం డిస్కస్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ మనం కనుక తీసుకున్నట్లయితే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఈ కరికులంలో ఏంటంటే విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ ఉపగమాలు. వీటిని విద్యా ప్రణాళిక నిర్మితి రీతులు అని కూడా పిలుస్తాం. విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ ఉపగమాలు లేదా నిర్మితి రీతుల గురించి ఎన్ని బిట్టులు రావటం జరుగుతుంది అంటే టెట్ మరియు డిఎస్సి కలిపి 2 కంపల్సరిగా 3 బిట్లు ఇక్కడే రావటం అనేది జరుగుతుంది. డిఎస్సిలో 2 బిట్లు, టెట్లో 1 బిట్ కంపల్సరిగా ఈ ఏరియా నుంచే వస్తుంది. కాబట్టి విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ ఉపగమాల గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటిని విద్యా ప్రణాళిక నిర్మితి రీతులను పిలుస్తాము. వీటిని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా. అదేవిధంగా నెక్స్ట్ ఈ టాపిక్ లో భాగంగా ఇంకా ఏ అంశాలు మనం డిస్కస్ చేయడం జరుగుతుందంటే ఎన్సిఎఫ్ల గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్. ఇందులో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్సిఎఫ్ లో ప్రధానంగా దేని గురించి మనము ఎక్కువగా ఫోకస్ చేయవలసి ఉంటుందంటే ఎన్సిఎఫ్ 2005 గురించి మనం ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియా నుంచి 1 బిట్ వస్తుంది కాబట్టి. అదేవిధంగా మనం ఇంకా నెక్స్ట్ దేని గురించి డిస్కస్ చేస్తామంటే ఎన్సిఎఫ్టిఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎన్సిఎఫ్ గురించి 2005 ఎన్సిఎఫ్ల గురించి ఇవ్వకపోతే ఎన్సిఎఫ్టి గురించి కూడా ఇవ్వటం జరుగుతుంది అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో. దీంతో పాటుగా మనం ఇంకా దేని డిస్కస్ చేస్తామంటే ఏపీ ఎస్సిఎఫ్ 2011 ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇందులో భాగంగానే మనం దేని గురించి డిస్కస్ చేయడం జరుగుతుందంటే సాంఘిక శాస్త్ర ఆధార పత్రాల గురించి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ అంశం కింద మనం దేని డిస్కస్ చేయడం జరుగుతుందంటే ఇతివృత్తాంతాలకు గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. థీమ్స్ గురించి ముఖ్యంగా 6, 7, 8 తరగతులకు సంబంధించినటువంటి సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను వేటి ఆధారముగా రూపకల్పన చేశారంటే ఇతివృత్తాల ఆధారంగా రూపకల్పన చేశారు. ఎన్ని ఇతివృత్తాల ఆధారంగా రూపకల్పన చేశారంటే 6 ఇతివృత్తాల ఆధారంగా రూపకల్పన చేయడం జరిగింది. ఆ 6 ఇతివృత్తాల గురించి ఆ 6 ఇతివృత్తాల ఆధారంగా ఏ ఏ పాఠ్య అంశాలను పొందుపరచడం జరిగింది అనే అంశాల గురించి ఈ టాపిక్ లో భాగంగా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కరికులానికి సంబంధించి మనం డిస్కస్ చేయవలసినటువంటి అంశాలు. అటువంటి కరికులానికి సంబంధించి కనుక మనం తీసుకున్నట్లయితే విద్యా ప్రణాళికకి సంబంధించి కనుక తీసుకున్నట్లయితే అటువంటి విద్యా ప్రణాళిక యొక్క ప్రాముఖ్యత ఏంటి, విద్యా ప్రణాళిక యొక్క ప్రాముఖ్యత లేదా విద్యా ప్రణాళిక యొక్క ఆవశ్యకత ఏంటి, అసలు విద్యా ప్రణాళిక అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే విద్యా ప్రణాళిక అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే విద్యార్థికి అవసరమైనటువంటి సమగ్ర అనుభవాలను అందించడానికి తోడ్పడుతుంది కరికులం. విద్యార్థికి అవసరమైన సమగ్ర అనుభవాలు అందించడానికి ఉపయోగపడుతుంది కరికులం. అంటే విద్యార్థికి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా వికాసం చెందటానికి అవసరమైనటువంటి అనుభవాలను కలిగించినటువంటి అంశం ఏది అంటే విద్యా ప్రణాళిక. అది మాత్రమే కాకుండా విద్యార్థికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మత, కళా, సారస్వత రంగాలలో రాణించడానికి అవసరమైనటువంటి అనుభవాలను కల్పించడానికి దోహదపడినటువంటి టాపిక్ ఏది అంటే విద్యా ప్రణాళిక. అందుకే విద్యా ప్రణాళిక అంత ఇంపార్టెన్స్. కాబట్టి విద్యా ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతలు ఇంపార్టెన్స్లో మొట్టమొదటి ఇంపార్టెన్స్గా నేనేం చెబుతున్నానంటే ఇది విద్యార్థికి అవసరమైనటువంటి సమగ్ర అనుభవాలను అందించడానికి దోహదపడుతుంది కరికులం అని చెప్తున్నాం. అదేవిధంగా కరికులం అనేది ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అని అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని
అభివృద్ధి చేయటానికి ఉపయోగపడుతుంది కరికులం. కాబట్టి కరికులానికి సంబంధించినటువంటి రెండవ ఇంపార్టెన్స్ తీసుకున్నట్లయితే, రెండవ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది ఎందుకోసం ఉపయోగపడుతుందంటే విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది, విద్యార్థులను పరిపూర్ణులుగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, విద్యార్థి యొక్క ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగపడే ఏకైక అంశం ఏది అంటే కరికులం. అందుకే కరికులానికి సంబంధించినటువంటి రెండవ ప్రాధాన్యత అంశంగా ఏం చెప్తున్నామంటే, ఇది విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడానికి, లేదా విద్యార్థులను పరిపూర్ణులుగా తయారు చేయడానికి, లేదా విద్యార్థి యొక్క ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడానికి దోహదపడినటువంటి అంశం ఏది అంటే విద్యా ప్రణాళికగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా విద్యా ప్రణాళిక ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, విద్యా ప్రణాళిక ఇంకా ఎట్లా ఉపయోగపడుతుందంటే విద్యార్థికి అవసరమైనటువంటి సాంఘిక సామర్థ్యాలను పెంపొందిస్తూ, ముఖ్యంగా విద్యార్థి సమాజంలో ఎలా మెలగాలి, సమాజంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, విద్యార్థి ఎట్లాంటి ప్రజాస్వామ్య లక్షణాలను పెంపొందించుకోవాలి, విద్యార్థి తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఎట్లా సర్దుబాటు చేసుకోవాలి, ఇలా విద్యార్థికి అవసరమైనటువంటి సాంఘిక సామర్థ్యాలను పెంపొందిస్తూ విద్యార్థులను ఏ విధంగా తయారు చేయడానికి ఈ విద్యా ప్రణాళిక ఉపయోగపడుతుందంటే, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా లేదా మంచి పౌరులుగా తయారు చేయడానికి ఉపయోగపడేది అంశం ఏది అంటే విద్యా ప్రణాళిక. ఒకవైపు విద్యార్థికి అవసరమైనటువంటి సాంఘిక సామర్థ్యాలను పెంపొందిస్తూ, విద్యార్థికి అవసరమైనటువంటి సామాజిక నైపుణ్యాలను పెంపొందిస్తూ, విద్యార్థికి అవసరమైనటువంటి ప్రజాస్వామ్య లక్షణాలను పెంపొందిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేయటానికి ఉపయోగపడినటువంటి అంశం ఏది అంటే విద్యా ప్రణాళిక. అందుకే విద్యా ప్రణాళికకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు కనుక తీసుకున్నట్లయితే, ఇది విద్యార్థులకు అవసరమైన సమగ్ర అనుభవాలను అందిస్తుంది, విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేయడానికి ఉపయోగపడినటువంటి అంశం ఏది అంటే విద్యా ప్రణాళికగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అటువంటి విద్యా ప్రణాళిక యొక్క ఇంపార్టెన్స్ ఇంకా ఏమున్నాయి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఇంకా విద్యా ప్రణాళిక అనేది దేనికి ఉపయోగపడుతుంది అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఇది పాఠశాల చేపట్టే కార్యక్రమాలకు, ఇది పాఠశాల చేపట్టే కార్యక్రమాలకు ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, పాఠశాల చేపట్టే కార్యక్రమాలకు ఇది ఒక బ్లూ ప్రింట్లా ఉపయోగపడుతుంది కరికులం. ఇలా పాఠశాల చేపట్టే కార్యక్రమాలకు బ్లూ ప్రింట్లా ఉపయోగపడేది ఏది అంటే విద్యా ప్రణాళిక. అంటే ఏ ఏ పాఠ్య కార్యక్రమాలను, ఏ ఏ సహపాఠ్య కార్యక్రమాలను, ఏ ఏ పాఠ్యేతర కార్యక్రమాలను ఎప్పుడు ఎలా ఏ విధంగా చేపట్టాలో దానికి సంబంధించినటువంటి గైడెన్స్ అంతా కూడా ఇచ్చేది ఏది అంటే కరికులం. జనరల్గా పాఠశాలలో ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తామంటే 3 రకాలైనటువంటి కార్యక్రమాలను మనం నిర్వహించవలసి ఉంటుంది కాబోయే ఉపాధ్యాయులుగా మీరు. అవి ఏంటంటే, ఒకటి కరికులర్ యాక్టివిటీస్, రెండవది కో కరికులర్ యాక్టివిటీస్, మూడవది ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. కరికులర్ యాక్టివిటీస్ వీటినే మనం ఏమని పిలుస్తామంటే పాఠ్య కార్యక్రమాలు అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ రెండవది ఏంటంటే కో కరికులర్ యాక్టివిటీస్, వీటిని మనం ఏమని పిలుస్తామంటే సహపాఠ్య కార్యక్రమాలు అని పిలుస్తాం. మూడవ దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, వీటిని మనము పాఠ్యేతర కార్యక్రమాలు అని పిలుస్తాం. ఇలా ఈ 3 రకాలైనటువంటి కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు ఎప్పుడు ఏ విధంగా ఎలా నిర్వహించాలో దానికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు, మార్గదర్శకత్వాన్ని అందించినటువంటిది అంశం ఏది అంటే విద్యా ప్రణాళిక. అందుకే విద్యా ప్రణాళిక పాఠశాల చేపట్టే కార్యక్రమాలకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఇది ఒక బ్లూ ప్రింట్లా ఉపయోగపడుతుంది. ఈ బ్లూ ప్రింట్ని వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలుస్తాం, మనం ఎవాల్యుయేషన్ పార్ట్లో చెప్తాం. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ప్రారూపిక అని పిలుస్తాం, దీనిని నీలి నక్ష అని పిలుస్తాం, దీనిని విశ్లేషణాత్మక పట్టిక అని పిలుస్తాం, దీనిని ప్రశ్నల తయారీ పట్టిక అని పిలుస్తాం. ఈ అంశాలన్నీ కూడా మనం ఎవాల్యుయేషన్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇలా విద్యా ప్రణాళిక యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది పాఠశాల చేపట్టే కార్యక్రమాలకు ఎట్లా దోహదపడుతుందంటే ఇది ఒక బ్లూ ప్రింట్లా ఉపయోగపడుతుంది విద్యా ప్రణాళిక. అటువంటి విద్యా ప్రణాళిక యొక్క మరొక ఇంపార్టెన్స్ ఏంటి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఇది పాఠశాల వ్యవస్థకు రాజ్యాంగము లాంటిది. పాఠశాల వ్యవస్థకు ఒక రాజ్యాంగంలా
ఉపయోగపడేది ఏది అంటే విద్యా ప్రణాళిక. ఇది పాఠశాల వ్యవస్థకు రాజ్యాంగం లాంటిది. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు దిశానిర్దేశం చేసేది ఏది అంటే మన యొక్క రాజ్యాంగం. అదేవిధంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో పాటించవలసిన నియమ నిబంధనల గురించి తెలియజేసేది ఏది అంటే మన రాజ్యాంగం. మన రాజ్యాంగం ఎలా అయితే మనకు దిశానిర్దేశం చేస్తుందో, మన రాజ్యాంగం ఏ విధంగా అయితే మనం పాటించవలసిన నియమ నిబంధనలు తెలియజేస్తుందో, అదే విధంగా పాఠశాల చేపట్టినటువంటి కార్యక్రమాలకు దిశానిర్దేశం చేసేది, పాఠశాలలో పాటించవలసినటువంటి నియమ నిబంధనల గురించి తెలియజేసేది, పాఠశాలలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి తెలియజేసేది ఏది అంటే విద్యా ప్రణాళిక. అందుకే విద్యా ప్రణాళికను దేనితో సరిపోల్చడం జరుగుతుందంటే ఇది పాఠశాల వ్యవస్థకు ఒక రాజ్యాంగం లాంటిదిగా పేర్కోవటం అనేది జరుగుతుంది. ఇలా పాఠశాల చేపట్టే కార్యక్రమాలకి ఇది ఒక బ్లూ ప్రింట్లా ఉపయోగపడుతుంది. అటువంటి మన పాఠశాల వ్యవస్థకు లేదా పాఠశాల విద్యా వ్యవస్థకు ఒక రాజ్యాంగంలో ఉపయోగపడేది ఏది అంటే విద్యా ప్రణాళికగానే మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అటువంటి విద్యా ప్రణాళిక యొక్క మరొక ఇంపార్టెన్స్ ఏంటి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, విద్యా ప్రణాళికకు సంబంధించినటువంటి మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎలా ఉపయోగపడుతుందంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే విద్యార్థిని సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధి కలిగిన వ్యక్తిగా తయారు చేయటం. విద్యా ప్రణాళిక యొక్క అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయటం లేదా విద్యార్థులను పరిపూర్ణులుగా తయారు చేయటం. పరిపూర్ణుడుగా తయారైనటువంటి వ్యక్తి ఎలా అవుతాడు? విద్యార్థి భవిష్యత్తు కాలంలో ఎలా తయారవుతాడంటే ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించడానికి ఉపయోగపడతాడు. అందుకే ఈ విద్యా ప్రణాళిక అనేది ఎట్లా ఉపయోగపడుతుందంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే విద్యార్థులను సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయటం. సమగ్ర మూర్తిమత్వం కలిగినటువంటి అభివృద్ధి ఎలా తయారవుతాడంటే వ్యక్తి ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించడానికి పాటుపడతాడు. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థకు రక్షణ కవచంలా ఉపయోగపడేది ఏది అంటే విద్యా ప్రణాళికగా చెప్పుకోవటం జరుగుతుంది. ఇంత ప్రాధాన్యత కలిగినది కరికులం. అందుకే మన విద్యా వ్యవస్థలోని అతి ముఖ్యమైనటువంటి అంశము, మన విద్యా వ్యవస్థకే మూలాధారమైనటువంటి అంశము ఏది అంటే విద్యా ప్రణాళికగానే మీరు చెప్పవలసి ఉంటుంది. అంత ప్రయారిటీ కలిగినటువంటి అంశం ఏది అంటే విద్యా ప్రణాళిక. ఇలా పాఠశాల చేపట్టే కార్యక్రమాలకి ఇది ఒక బ్లూ ప్రింట్లా ఉపయోగపడుతుంది. పాఠశాల వ్యవస్థకు ఒక రాజ్యాంగంలా ఉపయోగపడుతుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక రక్షణ కవచంలా ఉపయోగపడేది ఏది అంటే విద్యా ప్రణాళికగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. అటువంటి విద్యా ప్రణాళికకు సంబంధించినటువంటి మరొక ఇంపార్టెన్స్ ఏంటి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఈ విద్యా ప్రణాళిక అనేది ఎట్లా ఉపయోగపడుతుందంటే విద్యా గమ్యాలు లేదా దేశ గమ్యాలు లేదా సాంఘిక శాస్త్ర ఆశయాలను సాధించడానికి ఉపయోగపడేది ఏది అంటే విద్యా ప్రణాళిక. విద్యా గమ్యాలు లేదా దేశ గమ్యాలు లేదా సాంఘిక శాస్త్రం యొక్క ఆశయాలను సాధించడానికి ఉపయోగపడేది ఏది అంటే విద్యా ప్రణాళిక. మన సాంఘిక శాస్త్రంలో ఎన్నో రకాలైనటువంటి ఆశయాలు మనం విద్యార్థుల్లో పెంపొందించవలసి ఉంటుంది. ఏంటా ఆశయాలంటే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేయవలసి ఉంటుంది. విద్యార్థులలో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించవలసి ఉంటుంది. విద్యార్థులలో దేశభక్తి భావాన్ని పెంపొందించవలసి ఉంటుంది. కాబోయే ఉపాధ్యాయులేని మీరు విద్యార్థులలో అంతర్జాతీయ అవగాహన పెంపొందించవలసి ఉంటుంది. ఇట్లాంటి విద్యా గమ్యాలు లేదా దేశ గమ్యాలు లేదా సాంఘిక శాస్త్ర ఆశయాలను సాధించడానికి ఉపయోగపడే ఒక మార్గంలా ఉపయోగపడేది ఏది అంటే విద్యా ప్రణాళికగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఇలా విద్యా ప్రణాళిక అనేది విద్యా గమ్యాలు లేదా దేశ గమ్యాలు లేదా సాంఘిక శాస్త్ర ఆశయాలను చేరుకోవటానికి ఉపయోగపడేది ఏది అంటే విద్యా ప్రణాళికగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అటువంటి విద్యా ప్రణాళిక కనుక తీసుకున్నట్లయితే మారుతున్నటువంటి సామాజిక పరిస్థితుల నేపథ్యములో విద్యా విధానంలో కూడా మార్పులను తీసుకురావడానికి విద్యా విధానంలో మార్పులను తీసుకురావటానికి దోహదపడేది ఏది అంటే విద్యా ప్రణాళిక.
సమాజం నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు చెందుతున్న ప్రతి అంశాన్ని కూడా విద్యార్థికి మనం అందించవలసి ఉంటుంది. అలా దేని ద్వారా మనం అందిస్తామంటే విద్యా ప్రణాళికల ద్వారానే మనం అందించడం అనేది జరుగుతుంది. ఇట్లా మారుతున్న సామాజిక నేపథ్యంలో విద్యార్థి విద్యా విధానంలో మార్పులను తీసుకురావడానికి దోహదపడేది ఏది అంటే విద్యా ప్రణాళికగా మనం డిస్కస్ చేయటం జరుగుతుంది. అదే విధంగా తీసుకున్నట్లయితే విద్యా ప్రణాళిక అనేది ఇంకా ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఉపాధ్యాయులకు ఒకవైపు ఉపాధ్యాయులకు అదే విధంగా ఇంకొక వైపు విద్యార్థులకు అవసరమైనటువంటి మార్గదర్శకత్వాన్ని అందించడానికి ఉపయోగపడేది ఏది అంటే విద్యా ప్రణాళిక. అంటే ఉపాధ్యాయుడు ఏ ఏ తరగతులకు ఏ ఏ పాఠ్యాంశాలను ఎప్పుడు బోధించాలి, ఏ పద్ధతిలో బోధించాలి అని తెలియజేసే గైడెన్స్ ఇచ్చేది ఏంటంటే విద్యా ప్రణాళిక. ఇంకొక వైపు విద్యార్థులు ఏ ఏ పాఠ్యాంశాలను ఎలా ఏ విధానంలో అభ్యసించాలో తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడేది ఏంటంటే విద్యా ప్రణాళిక. ఇట్లా ఒకవైపు ఉపాధ్యాయుడికి ఇంకొక వైపు విద్యార్థికి వీరిరువురికి కూడా గైడెన్స్ మార్గదర్శకత్వాన్ని అందించే ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం ఏది అంటే విద్యా ప్రణాళిక. అందుకే విద్యా ప్రణాళిక అనేది మన విద్యా వ్యవస్థలోనే అతి ముఖ్యమైనటువంటి అంశం. విద్యా వ్యవస్థకే మూలాధారమైనటువంటి అంశంగా మనం దేనిని పిలవటం జరుగుతుందంటే విద్యా ప్రణాళికని పిలవటం జరుగుతుంది. దీనికి గల కారణం విద్యా ప్రణాళిక ఉన్నటువంటి ఇంపార్టెన్స్. ఆ ఇంపార్టెన్స్ ఏంటి? విద్యార్థికి అవసరమైన సమగ్ర అనుభవాలను అందించడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా విద్యార్థికి అవసరమైన సాంఘిక సామర్థ్యాలను పెంపొందిస్తూ మంచి పౌరులుగా తయారు చేయడానికి దోహదపడుతుంది. ఇది పాఠశాల చేపట్టే కార్యక్రమాలకు ఒక బ్లూ ప్రింట్ లా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీనిని దేనితో సరిపోల్చడం జరుగుతుందంటే పాఠశాల వ్యవస్థకు రాజ్యాంగంలా పేర్కోవటం జరుగుతుంది. అట్లాంటి ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎలా ఉపయోగపడుతుందంటే ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. అది మాత్రమే కాకుండా విద్యా గమ్యాలు లేదా దేశ గమ్యాలు లేదా సాంఘిక శాస్త్ర ఆశయాలను చేరుకోవడానికి ఉపయోగపడేది ఏది అంటే విద్యా ప్రణాళిక. అది మాత్రమే కాకుండా మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో విద్యా విధానంలో ఎన్నో వినూత్నమైనటువంటి మార్పులను తీసుకురావడానికి దోహదపడేది ఆస్కారం ఇచ్చేది ఏది అంటే విద్యా ప్రణాళిక ఆధారంగానే మార్పులు చోటు చేసుకుంటాయి. అదేవిధంగా ఒకవైపు ఉపాధ్యాయులకు ఇంకొక వైపు విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించడానికి దోహదపడేది ఏది అంటే విద్యా ప్రణాళికగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటి, అసలు విద్యా ప్రణాళిక అంటే ఏమిటి అని మనం డిస్కస్ చేస్తాం.